ఆనంద్ గారు, పృథ్వీ గారు నాకు ఈ డ్రెస్ కొనిస్తే తినకిది నచ్చలేదంట, నేనిది వేసుకోకూడదంట. అనయ్య, నువ్వు గానీ ఈ డ్రెస్ చూసావంటే ఇక్కడ వామిటింగ్ చేసుకుంటావు. మళ్ళీ అదే మాట. ఇంకొకసారి డ్రెస్ గురించి మాట్లాడితే అస్సలు బాగోదు. ఎందుకు మాట్లాడతాను, నా ఇష్టం. నేను ముందే చెప్తున్నాను కదా మాట్లాడద్దు అని. మాట్లాడతాను, నా ఇష్టం అంటున్నాను. ఏంటి నీ ఇష్టమేనా అంతా? అయిపోయిందా? మళ్ళీ స్టార్ట్ చేస్తారా? మళ్ళీ ట్రై చేయాలి. ఇప్పుడు ఆ డ్రెస్సే కదా ప్రాబ్లం. చైత్ర, ఆ డ్రెస్ ఇవ్వు. ఇచ్చే. విరాజ్ చెప్పింది నిజమే చైత్ర గారు. ఇది మీకు సూట్ అవుతూ. ఎంగేజ్మెంట్ అంటే బ్రైట్ లుక్ ఉండాలి కదా, ఇది డల్గా ఉంది కదా అనయ్య? నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను, ఈ మట్టి బుర్ర కదా అర్థం కావట్లేదు. అది కాదు ఆనంద్ గారు, నాకు కూడా ఇది అంతగా నచ్చలేదు. కానీ పృథ్వీ గారు హాట్ అవుతారని. వాడి తొక్కలో ఫీలింగ్ గురించి ఎవరికి కావాలి? నీకు నచ్చింది నువ్వు చెయ్యి. చూడండి ఆనంద్ గారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. విరాజ్, స్మైలీకి ఇంకో 2 డ్రెస్సులు కావాలంట. తీసుకెళ్లి ట్రయల్ రూమ్ దగ్గర ఉన్న హెల్పర్కి ఇచ్చిరా. తను రూమ్ నెంబర్ 5లో ఉంది. అనయ్య నేను వెళ్ళు, నేను చెప్తున్నా కదా. మీ గొడవ ఎప్పుడు ఉండేదేలే కానీ చైత్ర, నీ ఎంగేజ్మెంట్ కోసం నేను ఒక మంచి డ్రెస్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకో. అదంతా ఎందుకు ఆనంద్ గారు? వద్దండి, నాకిష్టం ఉండదు అనే డైలాగ్స్ ఏమి చెప్పొద్దు. గిఫ్ట్ ని అభిమానాన్ని కాదనకూడదు. సరే, మీ ఇష్టం. పద, డ్రెస్ సెలెక్ట్ చేసుకో. పృథ్వీ, నువ్వేంటిక్కడ? అబ్బచ్చా, నేను ఈ మాల్కి వచ్చినట్టు నీకు తెలీదా? తెలియకుండానే ఫస్ట్ ఫ్లోర్ ట్రయల్ రూమ్ నెంబర్ 5 అని మెసేజ్ పెట్టావా? మరి దీన్నేమంటారు? పిలవకుండానే పిలవడం అంటారా? నాకు ఏ డ్రెస్ సూట్ అవుతుందో చెప్తావని పిలిచాను. ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా ముద్దుగా ఉంది. అవునా? లేడీ హెల్పర్స్ ఎవరూ లేరేంటి? బాగుదలే. హలో,
ఏమైంది? స్మైలీ, ఆ విరాజ్ గారు ట్రయల్ రూమ్ బయటే ఉన్నాడా? అవునా? మరి ఇప్పుడు ఎలా పృథ్వీ? ఏం చేద్దాం ఇప్పుడు? ఆనంద్ గారు, నేను ఈ డ్రెస్ తీసుకుంటాను. ఆనంద్ గారు ఎందుకు నవ్వుతున్నారు? ఇందాక విరాజ్ కూడా ఈ డ్రెస్సే సెలెక్ట్ చేశాడు. తన ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ కోసం అంట. నువ్వు విరాజ్ ఊరికే గొడవలు పడుతూ ఉంటారు, కానీ మీ ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకటే అని అర్థం అవుతోంది. అవును, నీకు విరాజ్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? అయ్యో, అలా ఏం లేదు. విరాజ్ చాలా మంచోడే. ఎట్ ద సేమ్ టైం కొంచెం తిక్క కూడా ఉంది. ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎప్పుడు ఎనిమిలా బిహేవ్ చేస్తాడు, ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు, ఎప్పుడు డిస్క్రైబ్ చేస్తాడో కూడా తనకే తెలియదు. మొత్తానికి ఏమంటావు? ఏముంటుంది చైత్ర? దాన్ని అర్థం చేసుకుంటే వాణ్ణి తిరిగి ప్రేమించకుండా ఉండలేరు. తీసుకో. పద. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. కొంచెం లోపల లేడీస్ ఉన్నారు. విల్ యూ గివ్ దిస్? ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ హెల్పర్ నన్ను ఇక్కడ చూస్తే లేనిపోని గొడవ అవుతుంది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? యాక్చువల్లీ ఏమైందంటే, యు రాస్కల్, లేడీస్ స్టైల్ రూమ్ లో నువ్వేం చేస్తున్నావురా? విరాజ్ ప్లీజ్, నువ్వు నన్ను వాంటెడ్గానే బ్లేమ్ చేస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు విరాజ్. స్టాప్ ఇట్. నువ్వు వెదవా అని తెలుసు, బట్ మరీ ఇంతెదవా అనుకోలేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్ ఆనంద్ గారు. మన మధ్య థ్యాంక్స్లు దేనికి చైత్ర? నేను ఒక విషయం అడిగితే ఏమనుకోగా? అడగండి. ఇది సందర్భం కాదు, అయినా జస్ట్ తెలుసుకోవాలని అడుగుతున్నాను. నీకు నిజంగానే పృథ్వీ నచ్చాడా, లేక కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకుంటున్నావా? ఎందుకలా అడిగారు ఆనంద్ గారు? ఏం లేదు, పృథ్వీ విషయంలో విరాజ్ ఏవో డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే అతను నీకు కరెక్ట్ అవునో కాదో అని నాకు డౌట్ వచ్చింది. మీరు విరాజ్ మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు ఆనంద్ గారు. అంటే మా విరాజ్ కంటే మీ పృథ్వీ చాలా మంచోడు అంటావు, అంతేగా? అలా అని కాదు. ఏమో, పృథ్వీ విషయంలో నాకు ఏ క్లారిటీ లేదనిపిస్తోంది. కానీ విరాజ్ విషయంలో మాత్రం నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నన్ను ఏడిపించడానికి అన్నీ చేస్తూ ఉంటాడు. క్లారిటీ లేకుండా ఏ రిలేషన్ని నీ లైఫ్లోకి ఇన్వైట్ చేయొద్దు చైత్ర. బికాస్ పెళ్ళంటే ఏదో కొత్త బంధాన్ని కలుపుకోవడం కాదు, లైఫ్ లాంగ్ నీతో నడిచే తోడుని ఎంచుకోవడం.